స్వాగతం. గతంలో గ్రామం మొత్తం కొలిచే అన్ని కులాల వారిని దీవించిన ముత్యాలమ్మ తల్లి దేవత నూతన విగ్రహ ప్రతిష్టాపన 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తల్లిని తరించుకోవాలని నెల్లికుదురు మాలా సంఘం ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. 150 సంవత్సరాల క్రితం వెలిసిన ముత్యాలమ్మ తల్లిని చెట్టు కిందనే పూజించేవారని, చెట్టు కింద అమ్మవారిని పూజించవద్దని తలచి శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవత నూతన గుడి నిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన మాలా సంఘం కులస్తులు, గ్రామస్తులు, దాతల సంపూర్ణ సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆగస్టు 19, 20, 21 తారీఖులలో వేద పండితుల సమక్షంలో చేయనున్నారు. 19 తారీఖు సాయంత్రం 5:22 నుండి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జలాభిషేకం, గ్రామ ఊరేగింపు, 20న మధ్యాహ్నం 12:22 ముత్యాలమ్మ తల్లి దేవ విగ్రహం ప్రతిష్టాపన అనంతరం అన్నదానం, 21న ముత్యాలమ్మ బోనాలు కలవు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని నిర్వహణ కమిటీ కోరుతున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే బుఖ్య మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే భానోతు శంకర్ నాయక్, మానుకోట ఎన్పీడీసీఎల్ డిఈ పెరుమాళ్ల విజయ్ కుమార్, మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు, జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. గుడి గురించి మాకు మా తాత ముత్తాల నుండి ఇక్కడ వెలిసి ఉన్నది. కావున మేము అందరం కలిసి ఇక్కడ అంటే ఇప్పుడు 60-70 ఏళ్ళ కాంచి మా వయసు వచ్చిన కాంచి అంతకుముందు తాతల తండ్రుల నుంచి ఎప్పుడు ఉందో తెలియదు. మేమైతే ఇప్పుడు మేమందరం ఐక్యంగా కలిసి ఇక్కడ గుడి కొత్త నిర్మాణం చేసుకొని పాత గుడిని పక్కన పెట్టి కొత్త గుడి కట్టించుకొని ఇక్కడ మేము అందరం కలిసి మా యూత్ మేము అందరం కలిసి మా సంఘం అందరం కలిసి మేము ఇక్కడ పట్టుబట్టి ఇక్కడ కొత్త గుడి నిర్మాణం చేసుకుని మేము ఉన్నాం. కాబట్టి గత 150 సంవత్సరాల నుండి ఈ ముత్యాలమ్మ తల్లి ఈ ఊర్లో వెలిసి అన్ని కులాల వారిని దీవించుకుంటూ ఉంది. కాకపోతే ఇక్కడ స్థలం ఎక్కువ లేక గ్రామస్తులందరూ వేరే గుడి నిర్మాణించుకున్నారు. ఈ చెట్ల కిందనే మా నాన్న చెప్పిన ప్రకారం 150 సంవత్సరాల నుంచి ఉందని మా నాన్నగారు చెప్పారు, మా తాతల కాలం నుండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మీ గుడిని పోనీయకుండా మా మాలస్తులు, మా మాలకుల సంఘం, మా 56 కుటుంబాలు మొత్తం కలిసి ఈ చెట్టు కింద చేసుకోవద్దు, గుడి నిర్మాణం చేసుకుందామని చెప్పి గుడి నిర్మాణం చేసుకుంటూ ఒక 20 లక్షలు గ్రామస్తులు మరియు మా కులం మండలస్తులు జిల్లా నుంచి స్థాయిలో మాల కులస్తులు అందరూ కలిసి సహకరించి ఈ గుడికి నిర్మాణం కోసం అందరూ సహకరించారు. మరి కొత్త వారు కూడా సహకరించారు. అది ఇప్పుడు ఈ గుడి నిర్మాణం 19వ తారీఖు అమ్మవారిని ఊరేగింపు జరుగుతుంది. అందరూ గ్రామస్తులు నీళ్లు పోస్తారు, అమ్మవారు అందరినీ దీవిస్తుంది. 20వ తారీఖు నాడు వేద పండితులతోని ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. అమ్మవారిని కూర్చోబెడతాము. 21వ తారీఖు రోజు బోనాలు చెల్లించి ధన సంపదిగా ఊరంతా అన్నదానం చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ ముత్యాలమ్మ తల్లిని నిలిచిపెడుతున్నాము. గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి మీ అమ్మవారి దీవెనలు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా మా కమిటీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అద్దంకి దయాకర్ గారిని, డాక్టర్ అద్దంకి దయాకర్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఎందుకంటే జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కనుక వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మురళీనాయక్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారిని, అదేవిధంగా మండలి శాసనసభ్యులు మండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారిని, ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారిని, భాను శంకర్ నాయక్ గారిని, మాలోత్ కవిత గారిని, వీరందరినీ కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. కావున వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయ ప్రతిష్టకు వస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మండల ప్రజలు, మండలంలో ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు, ముఖ్యంగా మా స్థానికంగా ఉన్న గ్రామంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వారు మా గుడికి ప్రత్యేకంగా వాళ్ళు ఆర్థిక సాయాన్ని అందించిన వారికి పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా వేరే విధంగా భావించకుండా
ఖచ్చితంగా ఇక్కడ శిలాఫలక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాల ముత్యాలమ్మ గుడి నిర్మాణంలో ఎవరైతే ఆర్థిక సహాయం చేసి ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మా జాతిగా మేమందరం గుర్తుపెట్టుకోవడానికి, మా తరతరాలు కాకుండా ఈ గ్రామంలో రాబోయే తరాలు కూడా చూడడానికి ఖచ్చితంగా అందరి పేర్లు లెక్కించబడుతున్నాయి. శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు కూడా అన్నిగా భావించొద్దు, మమ్మల్ని పిలవలేదు, కార్డులో మా పేరు లేదని మీరు దయచేసి అనుకోవద్దు. ఎందుకు అనంటే కార్డులో పేరు పెట్టడానికి 5,000 నుంచి పైకి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఇచ్చిన వాళ్ళు దాతలు కూడా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ పేర్లు శిలాఫలకాల మీద లిఖించబడుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా 20వ తారీఖు నాడు ఆ రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ ఊరి అల్లుడు మా తమ్ముడు అజయ్ కుమార్ ఆ మహా అన్నదాన కార్యక్రమం చేపడతాను. కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కూడా ఈ అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా మీరు అందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆలయ ప్రతిష్టను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం.